మేడం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు కూడా ఏ ప్రమాదం వచ్చినా ప్రతి ఒక్కరు ఫస్ట్‌గా ఎళ్ళేది హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటారు. అవును. డాక్టర్ అంటే దేవుడిగా కొలుస్తూ ఉంటారు. హ్మ్. ఇంకా డాక్టర్‌ని నమ్ముతారు. ఫస్ట్ దేవుడి కంటే ముందు డాక్టర్‌ని అవును. నమ్ముతాడు. అవును. నా డాక్టర్‌ని నమ్మిన తర్వాత ప్రాణాలు నిలుపుకున్నాక దేవుడిని మొక్కుతారు. హ్మ్. హ్మ్. వాస్తవంగా చెప్పాలంటే. అలాంటి డాక్టర్లే దగాకోరులైనప్పుడు అంటే నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే చాలా వరకు చాలా కేసెస్ చూస్తున్నాము. నిన్న కూడా చూసుకుంటే సరూర్ నగర్‌లో అలకనంద హాస్పిటల్‌లో ఇంతకు ముందు జరిగింది. ఇప్పుడు రీసెంట్‌గా జరిగింది. దాదాపు 90 ఆపరేషన్‌లతో కిడ్నీ రాకెట్ స్కామ్ జరిపిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? ఏంటి? దీనిపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎంతవరకు న్యాయమా? అసలు న్యాయమే గాదు. అదే. ఏంటంటే కొంతమంది బాగా పేరు వచ్చే వరకు మంచిగానే ఉన్నట్టుంటున్నారు. హ్మ్. ఆ తర్వాత వాళ్ళు చేసేవి ఎవరికీ తెలియటంలే. తెలిసేటప్పటికి చాలా కాలం గడిచిపోతుంది. యెస్. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం. హ్మ్. ఇప్పుడు ఎవరైతే ఇట్లా కిడ్నీ ఆపరేషన్స్ చేస్తున్నారు అని అన్నారో, ఆయన కూడా చాలా ఫెమిలియర్ డాక్టర్. హ్మ్. అవును. రాజశేఖర్ అని చెప్పి ఫ్రమ్ అవును. నెల్లూరు ఐ ఆ! థింక్. ఆయన చెన్నై హాస్పిటల్స్‌లో చేశారు. హ్మ్. విశాఖపట్నం హాస్పిటల్స్‌లో కూడా 30, 40 ఆపరేషన్స్ చేశారు కిడ్నీ హ్మ్. ఎస్పెషల్లీ. హ్మ్. తర్వాత మళ్ళీ మన హైదరాబాద్‌లో మల్టీ హాస్పిటల్స్‌లో సర్వీసెస్ అందిస్తున్నారు యెస్. అని చెప్పి మనం వింటున్నాం. మరి అంత పెద్ద పేరు వచ్చిన డాక్టరు ఎన్ని సర్జరీలు చేశారు అంటే అసలు చెయ్యి తిరిగిపోయి ఉంటుంది ఆయనకి అవును. కదా! ఖచ్చితంగా. అవర్స్ అవర్స్ పట్టుండేదేమో కొత్తల్లో. ఆ! ఇప్పుడు చాలా త్వరగా చేస్తున్నారేమో. అంత ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఉంటుంది వాళ్ళకి కదా! కిడ్నీలు అమ్ముకోవడం. ఇంకా మనం డాష్ 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 ఒక సర్జరీ చేయడంలో ఎవరికైనా చూడండి కొత్తల్లో మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. యెస్. ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ పెరిగే అవును. కొద్దీ చాలా త్వరగా ఎన్నో ఎన్నో చేయగలిగేది అది కెపాసిటీ నిజం. వస్తుంది. అంతే గదా! సో, ఈయన కూడా చాలా సీనియర్ హ్మ్. ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్. అంత పెద్ద పేరొచ్చింది ఈయనకి. వచ్చినప్పుడు ఇంకా ఆయన సర్వీసెస్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఎక్కువ చేయాలి ఆ సర్వీసెస్ అనేవి. హ్మ్. కానీ మీరన్నట్టు పక్కదోవ పట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సర్వీస్ అయిపోయింది. బాగానే సంపాదించుంటారు. ఆయనకది సరిపోయి ఉంటుంది. చాలా బాగా సెటిల్ అయ్యి ఉంటారు. మంచి లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఈ పెద్ద వయసులో ఈ ఈ పనులు చేస్తే లైఫ్ ఉంటుందా? అనేది నాకు ఎవర్‌గ్రీన్ డౌటు. ఇట్లాంటి కేసులు ఏవన్నా విన్నప్పుడు. ఇప్పుడు లైఫ్‌తో పనేముంది మేడం. వాళ్ళకి గావాల్సింది డబ్బు. అలా ఇప్పుడు అయిపోయారు. అరెస్ట్ అయ్యారు. హ్మ్. వాట్ నెక్స్ట్? ఆయన అరెస్ట్ అయ్యారు. నా ఈ వయసు అయిపోయింది. నా ఎనకాల ఉన్న వాళ్ళకి కదా కావాలి ఉన్న సంపాదించి వాళ్ళకంటే వయసు పెట్టాలి. అయిపోయినాయన బాధలు భరించాలా నెక్స్ట్? అంత జైలుకెళ్ళి స్వార్థంగా మారిపోతున్నారు. జైలుకెళ్ళి అంత స్వార్థంగా మారిపోతున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ప్రజల భయము హ్మ్. డాక్టర్‌లని ఎలా నమ్మాలి? అవును. నమ్మలేం. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా ఎళ్ళాలి హాస్పిటల్‌కి? భయమేస్తుంది. ఏదన్నా టెస్టులు రాసారంటే ఆ టెస్టులో లేనిది కూడా క్రియేట్ చేస్తారేమో మా అవయవాలు తీసుకోవడానికి. ఈ భయం ఏర్పడుతుంది ప్రజల్లో. ఇంకో విషయం ఏంటంటే హ్మ్. టెస్ట్‌లో లేనిది ఏమో అని అనుకోవాల్సిన పని లేదు. తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు హ్మ్. ఒక ఒక 20,000 హ్మ్. ఒక 15,000 హ్మ్. ఎంతో అనుకోండి. మరి సీటీ స్కాన్స్, ఎంఆర్ఐస్ ఇంకా బ్రెయిన్ స్కాన్స్ ఏవో పెద్ద పెద్దయి ఉంటాయి. హ్మ్. ఇలాంటి వాటికి ఇంకా ఎక్కువ ఖర్చవుతుంది. ఆ హ్మ్. టెస్ట్‌లన్నీ చేయించడానికి. ఓకే. అన్నీ చేయించిన తర్వాత ఏం చెప్తారు చెప్పండి? దాదాపుగా మీకేమీ లేదండి ఆ! నార్మల్. కదా! అప్పుడు పేషెంట్ ఎంత ఉసూరుమంటాడు కదా! ఏమీ లేనప్పుడు నేను అప్పు చేసి డబ్బు తెచ్చానే అలాంటి వాళ్ళు లేరా అండి? చాలా మంది. మిడిల్ క్లాస్ చాలా మంది. వాళ్ళకి ఎవ్వరి దగ్గర గూడా 10,000కి మించి డబ్బు అవును. ఉండదండి పాపం. ఉండదు. ఎలాగ సమకూర్చుకుంటారో ఇప్పుడు డాక్టర్ టెస్టులు రాస్తుంటేనే మొక్క కవళికలు మారిపోతాయి వాళ్ళయి. అవును. అమ్మో! ఇప్పుడు ఈ టెస్టులు చేయించాలా. నేను హ్మ్. ఎప్పుడైనా హాస్పిటల్‌కెళ్తే గమనిస్తూ ఉంటా పేషెంట్స్‌ని. ఆళ్ళ రూమ్‌లో నుంచి బయటికి రాంగానే వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. హ్మ్. టెస్టులు రాశారు, ఇప్పుడు చేయించాలి. అది. అనవసరంగా టెస్టులు రాశారేమో, ఇప్పుడు అది. డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి. ఇది గూడా విన్నా. తీరా చేయించిన తర్వాత ఇందులో ఏం లేదని అంటాడు డాక్టరు. అవును. దేనికివి అని అనుకోవడం కూడా నేను విన్నాను. హ్మ్. అంటే ఇది పబ్లిక్ ఒపీనియన్. అవును. ఇది బ్రెయిన్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్లందరూ గూడా. నిజంగా. నిజంగా. అవి కూడా వేరే దగ్గర టెస్టులు చేయించుకోండి. లేదు మా హాస్పిటల్‌లో చేయించుకోవాలంటే చేయించుకోండి అని ఊరికే ఆప్షన్ ఇస్తారు మనకి. యెస్. చాలామంది ఏంటంటే పోలేక మళ్ళీ ఆటోలో, క్యాబ్‌లో వేసుకొని వెళ్ళాలి. అది నిజం. ఎండన పడిపోవాలి. హ్మ్. టైం సరిపోకపోవచ్చు. సో, వాళ్ళేం చేస్తారు వెంటనే ఇక్కడే చేయించుకుందామని చేయించుకుంటారు. అది. చేయించుకున్నప్పుడు ఇక్కడ ఇంకా కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు. మళ్ళీ వాళ్ళ హ్మ్, వాళ్ళ దాంట్లోనే టెస్ట్‌లు
అవన్నీ చేయించిన తర్వాత ఏం లేదని చెప్తారు. ఈవెన్ ఇన్పేషెంట్స్ని కూడా చూడండి, స్ట్రెచర్తో సహా బెడ్తో సహా తీసుకెళ్ళి అర్జెంట్ 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 అని చెప్పి మన లిఫ్ట్లో మనల్ని వెళ్ళనీయకుండా వాళ్ళని తీసుకెళ్ళిపోయి టెస్టులు చేయిస్తూ ఉంటారు. అవును. ఆల్రెడీ అక్కడ టెస్టులు చేయించుకోవడానికి నుంచున్న వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంత కష్టపడతారు. అవును. వాళ్ళని పక్కన ఆపేసి వీళ్ళని లోపల వీళ్ళని తీసుకెళ్తారు. అవును. అక్కడ ఏముండదు. ఇన్పేషెంట్ సంగతి చెప్తా నేను. ఇలా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆ ఇన్పేషెంట్ని తిప్పుతూనే ఉంటారు అనేకమైనటువంటి టెస్టుల కోసం. ఈవెన్ మా అమ్మగారికి నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు నేను కూడా తిరిగాను మొత్తం. తిరిగినప్పుడు మన కాళ్ళు విరగడమే. కొన్ని పేషెంట్ పడుకుని ఉంటారు, పడుకునున్న వాళ్ళకు కూడా వీపులో నొప్పి, వెన్నుపూస నొప్పి, పక్కన అన్నీ పట్టేయడము, వచ్చేస్తాయి ఖచ్చితంగా. వీపులో వేడొచ్చేయడము, అవును. చాలా బాధలు పడతారు వాళ్ళు కూడా. అవును. పక్కన పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళ మనకి నుంచుని మనకు అయిపోతుంది. ఈ తిప్పుతూనే ఉంటారు ఇక్కడి నుంచి అక్కడికి. అసలు ఎటు తీసుకెళ్తున్నారో మనకు తెలియదు, వాళ్ళ వెనకాల వెళ్ళిపోవడమే మనం. పొద్దుటి నుంచి తిప్పుతూనే ఉంటారు. లంచ్కి ఏమన్నా తీసుకొస్తే ఒక 10 నిమిషాల నుంచి మళ్ళీ పరిగెట్టుకొస్తారు, మళ్ళీ ఆ టెస్ట్ చేయాలంట. ఇదంతా అవసరం లేదండి. మా అమ్మగారికి కూడా అవసరం లేకపోయినా ఇదేంటది ఎండోస్కోపీ చేయాలి, బ్రెయిన్ స్కాన్ తీయాలి, ఐసీయూలో పెట్టాలి. నేను అక్కడ వెంటనే చెప్పా, మా అమ్మగారిని మీరు రూమ్లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తారా, చెయ్యరా, ఐసీయూలో పెట్టడానికి వీలు లేదు అంటే అక్కడ మా అబ్జర్వేషన్లు ఇక్కడ ఉండరా మీరు అంటే ఇప్పుడు లోపల జాయిన్ అయితేనే మీకు ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది, వచ్చి మీరు కన్సల్ట్ అయ్యి వెళ్ళిపోతే కుదరదమ్మా. ఫస్ట్ స్టెప్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సరే జాయిన్ చేసాం, జాయిన్ చేసిన తర్వాత ఐసీయూలో పెడితే డాక్టర్ పర్యవేక్షణలో. ఇక్కడ ఉన్నారుగా మీరు, ఇక్కడ పర్యవేక్షించరా మీరు, ఐసీయూలోనే చూస్తారా, ఎందుకు మీకు రూమ్ అలాట్ చేస్తామని ఫస్ట్ రూమ్ ఇస్తారు. అది ఉంటాయి మళ్ళీ రేంజెస్, మీకు ఏది కావాలి మన ఇదిని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. అది బుక్ చేసేసి ముందు అందులో పెడతారు. పెట్టంగానే తీసుకెళ్ళి ఐసీయూలో పెడతారు. రూమ్ ఎందుకు ఇచ్చావు, ఇది అక్కడ కన్సల్టేషన్ ఇచ్చాం, ఇక్కడ ఒక హాఫ్ డేనో ఫుల్ డేనో అక్కడ బయట వెయిట్ చేయించావు, పేషెంట్ని స్ట్రెచర్ మీద పెట్టి అక్కడ ఏసీ ఉండదు, పాడు ఉండదు, జనరల్ ప్లేస్లో పెట్టేస్తారు. సాయంత్రానికి చీకటి పడే టైంకి రూమ్ ఇస్తారు, ఆ నైట్కి ఇచ్చినట్టు ఇచ్చి, ఎందుకంటే పేషెంట్తో ఒకళ్ళు వస్తారు, వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇంకా పేషెంట్ని అక్కడ నుంచి ఐసీయూలో. ఇప్పుడు 2 విధాలుగా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. పొద్దున్నుంచి నువ్వు అక్కడ ఎందుకు పెట్టావు, మరి ఇక్కడ ఎందుకు పెట్టావు, మళ్ళీ ఐసీయూలోకి ఎందుకు తీసుకెళ్తున్నావు. పక్కన ఉన్న వాళ్ళకి ఎంత నరకం అంటే ఆ పేషెంట్కి అంతకన్నా నరకం. తీసుకెళ్తే నేను అడ్డుకున్నా, మా అవసరం లేదని, మా అమ్మగారికి అంత సీరియస్ ఏం లేదు, మీరు ఇక్కడే చేయండి. మళ్ళీ వాళ్ళని అడిగి చెప్తానండి, వీళ్ళని అడిగి చెప్తానండి, మీరు ఏం చెప్పినా త్వరగా చెప్పండి. పేషెంట్ కానీ పేషెంట్తో ఉన్నవాళ్ళు కానీ ఇలా మాట్లాడినట్టయితే వాళ్ళు కూడా అలా సజెస్ట్ చెయ్యరు. ఇది తెలుసుకోండి జనాలారా. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్లో చాలా వరకు ఇప్పుడు చూస్తున్నాము. ఒకప్పుడేమో హాస్పిటల్ని బాగా నమ్మేవాళ్ళు, ధైర్యంగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడేమో ఈ డ్రగ్స్ మాఫియా అంటూ హాస్పిటల్లోనే జరుగుతున్నాయి. అప్పుడు కలకత్తాలో కూడా ఇన్సిడెంట్ జరిగి ఒక అమ్మాయిని చంపేసింది కూడా ఈ డ్రగ్స్ మాఫియా వల్ల, వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు అదే మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి, ఈ కిడ్నీ రాకెట్స్ అంటూ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ప్రజలు భయపడుతున్నారు. మరి ఇలాంటి డాక్టర్స్ ని అంటే ఇంకా మళ్ళీ ఇలాంటి వాళ్ళు డాక్టర్స్ ఇలా చేయకుండా ఉండాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది? దానికన్నా ముందు ఒక మాట చెప్తాను. ఇలా ఉంటే డాక్టర్స్ పరిస్థితి, ఇంకా ఎవరైనా ఏ కడుపు నొప్పి వచ్చింది అని జాయిన్ అయితే, ఇప్పుడు రీసెంట్గా 2-3 పేషెంట్స్ చనిపోయారు అని అంటున్నారు. ఆ చనిపోతే కూడా వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు, దహన సంస్కారాలు చేసేసారు, ఇంకా మనిషిని మర్చిపోయారు, డేస్ గడిచిపోతున్నాయి. కానీ ఇప్పుడు వాటిని బయటకు తీస్తున్నారు పోలీసు వాళ్ళు. అసలు ఆ పేషెంట్ ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళకు కూడా ఏదో ఆపరేషన్ చేసినట్టు, ఏం జరిగింది అనేది మనకు తెలియదు. వాళ్ళు కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు అవన్నీ వెలుగులోకి లాగుతున్నారు బయటకి. అంటే వీళ్ళు లోపల హాస్పిటల్లో కూడా ఇలా సర్జరీలు చేసి ఏమైనా తీస్తున్నారా? మరి ఆ భయం కిడ్నీస్ ఇప్పుడు ఇలాంటి ఒకటి 5 లక్షల నుంచి 6 లక్షలు అమ్ముకుంటారంట. అంటే ఒక మనుషులు మీకు లెక్కలేదా? బీదవాళ్ళైతే వాళ్ళు మనుషులు కాదా? బీదవాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక బంధం ఉంటుంది, వాళ్ళకి ఒక వాళ్ళ కుటుంబంలో వ్యక్తుల మీద ప్రేమాభిమానాలు, నా అనేది ఉంటుంది, నా అనే జీవితం ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజలైతే భయపడతారు, చిన్న ఏదైనా నొప్పి వస్తే వద్దురా బాబు హాస్పిటల్ అనుకుంటారు కదా, ఇది చిన్న నొప్పి అన్నారు, పెద్ద నొప్పి అని లోపలికి తీసుకొని వాడు చంపేసి ఏదో ఒకటి ఏం చేస్తారో తెలియదు అని అంటారు. ఇదే నేను విన్నాను.
పేద ప్రజల నుంచి ఏమన్నా చేస్తున్నారా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి ఎందుకంటే రీసెంట్ గా 2-3 కేసులు చనిపోయారు కాబట్టి వాళ్ళు కూడా కంప్లైంట్ చేయలేదు. సో ఇప్పుడు ఆ కేసులను బయటకు తీస్తే గనక అలాంటివైనా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇంకా బయట నుంచి ఎటువంటి చేస్తున్నారు వీళ్ళు అంటే కిడ్నీస్ అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇక్కడ లోకల్గా ఏమైనా చేస్తున్నారా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎవరికైనా అమ్ముతున్నారా, వేరే చోట నుంచి తెచ్చి ఇక్కడ ఏమైనా పెడుతున్నారా, ఈ దందాలో డబ్బులు సంపాదించే ఇది జరుగుతుందా అంటే జరుగుతూనే ఉంది. సినిమాలు కూడా మనకు చాలా చూపిస్తున్నారు, ఎన్నో భయంకరమైన విషయాలు. చాలా మెడికల్ డాక్టర్స్ సినిమాలు కూడా చాలా వచ్చాయి. మన లేడీస్ ని కిడ్నాప్ చేయడము, జెంట్స్ ని కిడ్నాప్ అమ్మాయి ఎవరు సమంత యాక్ట్ చేసిన మూవీ, ఈ కిడ్నాపింగ్ వెనకాల కూడా వాళ్ళ నుంచి స్పర్మలు తీయడము, ఇవన్నీ కూడా చాలా అసలు డాక్టర్లే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఉంటే మళ్ళీ ఏదన్నా రోగం వస్తే చెయ్యి నాడి చూసావు ముఖం చూసావు మందు రాయరు ఎందుకు, టెస్ట్లు ఎందుకు చెప్తారు? మీరు అంతా అడ్వాన్స్ అయిపోయారు కదా మెడికల్లో, మరి టెస్టులు లేకుండా మీరు ఎందుకు చెప్పరు? ఓకే, మరీ వచ్చిన పేషెంట్లు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే మీరు ఎన్ని వైద్యాలు చేసినా కూడా తెలియకపోతే డీప్ టెస్టులు చేయించడం అనేది మస్ట్ చేయించాలి. ఉట్టిగా జలుబు లేకపోతే జ్వరము లేకపోతే నేను జనరల్గా అంటున్నా, ఇదంటే ఇదని కాదు, మామూలు పేషెంట్స్ కూడా చెప్తూ ఉంటారు చిన్న కారణాలకు వెళ్తే కూడా ఫస్ట్ టెస్ట్లు. 3 నెలల క్రితం 2 నెలల క్రితం టెస్టులు చేయిస్తే మళ్ళీ వెళ్తే మళ్ళీ టెస్టులు. అంటే ఇలాంటి వాళ్ళకు ఏం చేస్తే మారుతుందంటారు? జనాల్లో మార్పు రావాలి. ఓకే, తప్పెవరిది? దిగు అన్నవాడిది ఎప్పుడు తప్పు కాదు. నా దగ్గర ఇది ఉంది తీసుకో అనేవాడిది తప్పు కాదు. అది మనకి అది ఏంటో తెలుసుకోవాలి, అది మనకు అవసరమా కాదా తెలుసుకోవాలి, ఎంతవరకు అవసరమా తెలుసుకోవాలి. అది ఎవరిది ఆ రెస్పాన్సిబిలిటీ మీరు చెప్పండి. జనందే. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ప్రతి ఒక్క మనిషికి ఇండివిజువాలిటీ ఉంది, ఆలోచించగలగాలి. ప్రతి ఒక్కళ్ళు చదువు లేకపోయినా చాలా అంటే చాలా జ్ఞానంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆలోచించినప్పుడు పెద్ద విషయాల వైపు వెళ్ళట్లేదు, అక్కడెక్కడే తిరుగుతున్నారు. అక్కడక్కడ బావిలో కప్పలాగా మీ జ్ఞానాన్ని ఉపయోగిస్తే అది ఉపయోగం అయినట్టు కాదు, అది వేస్ట్ అవుతుంది అనమాట. ఆ జ్ఞానం మీరు బయట ఉపయోగించండి, మీ తెలివిని ప్రదర్శించండి, మీ జ్ఞానాన్ని ఉపయోగించి అవేర్గా ఉండండి. నిజంగా మీరు చెప్పే మాట చాలా 100% కరెక్టే. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న యూత్, ముఖ్యంగా యూత్ ఎంతో ఇంపార్టెంట్ ఇప్పుడున్న సమాజంలో. అలాంటిది ఆ యూతే డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు, బానిసలు అవుతున్నారు బాగా. ఇలా బానిసలు అవుతున్న ఈ టైంలో వీళ్ళలో అవేర్నెస్ వస్తుందంటారా? అసలు ఇది గుడ్ క్వశ్చన్. అసలు ఇప్పటి వరకు అందరినీ వదిలిపెట్టండి, అయిపోయింది ఒక 50-60 సంవత్సరాల జీవితం అంటే పెద్దగా వీళ్ళు సాధించేది ఏమి ఉండకపోవచ్చు. వీళ్ళకి కదా ఉంది, అది వీళ్ళు దేశానికి వీళ్ళు పిల్లర్స్ లాంటి వాళ్ళు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమి చేయలేరు, చిన్నవాళ్ళు ఏం చేయలేరు, యూత్ కదా బలంగా ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళ బ్రెయిన్ కదా స్టడీగా ఉంటుంది, వాళ్ళు ప్రజెంట్లో ఉంటున్న వాళ్ళు కదా. మరి వాళ్ళు మత్తులో ఉంటే ఏంటి పరిస్థితి? మత్తులో ఎవరు ఉంచుతున్నారు, ఎవరి హస్తం ఉంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రగ్స్? మన దేశ సంస్కృతి, మన దేశంలో మనం అన్న పంట పండిస్తున్నామా? కాదు కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అంటే మనం చెప్పలేం డైరెక్ట్గా కొన్ని విషయాలు. ఇప్పుడు ఒకటి కావాలి నా నుంచి, నువ్వు దానికి నా వైపు నుంచి ఏదైనా ఒక శక్తిని నువ్వు తీసేస్తే అది నా దగ్గర నుంచి నీకు వచ్చేస్తుంది. అది అప్పుడు నీ ప్రగతికి కానీ, నీ యొక్క పేరుకి కానీ, నీ యొక్క గొప్పదనానికి కానీ అది ఉపయోగపడుతుంది. అదే నేను ఇలాగే చెప్తాను, నేను ఇది అంతే. కాబట్టి నువ్వు నిర్వీర్యం అవుతున్నావు అంటే ఇంకొకరికి లాభం, నువ్వు చచ్చిపోతున్నావు అంటే ఇంకొకరికి లాభం. ఇక్కడ భూమి మీద భారం తగ్గుతుంది అని అనుకోవద్దు, ఒకటి చస్తుంటే ఒకటి పుడుతూనే ఉన్నాడు. అది కాదు, ఇక్కడ బలాన్ని తీసేస్తున్నారు, యూత్ బలాన్ని తీసేస్తున్నారు. నేను ప్రతి వీడియోలో ఒక మాట చెప్తాను, స్వామి వివేకానంద యూత్ ఐకాన్గా పేరు. ఇప్పటికీ ఆయన యూతే, ఎందుకంటే ఆయన యవ్వనంలోనే చనిపోయారు కాబట్టి యూత్ ఐకాన్ ఆయన, అంతే. ఆయన చాలా దేశాలు తిరిగి ఆయన ఎన్నో స్పీచ్లు ఇచ్చారు. అందులో ఆయన మెయిన్గా చెప్పేది ఒకటి, మనం సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సింది. అదేంటంటే ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్కళ్ళు కూడా దేశానికి ఒక రాళ్ళెత్తే కూలీలను అవ్వాలి. మనము నవభారత నిర్మాణానికి ఒక రాయి, ప్రతి ఒక్కళ్ళు ఒక రాయి ఎత్తే కూలీ అవ్వాలి.
Yes. ఇంకొకటి ఈ యొక్క యూత్ మీదే నవభారత నిర్మాణం ఆధారపడి ఉంది. యూత్ అంటే యువకులారా, మీరు నిర్వీర్యం కాకండి, ఉత్తేజితులు అవ్వండి, లేవండి, నినాదాలు చేయండి, మీ శక్తిని నిరూపించండి అని చెప్తారు ఆయన. ఇవి వినపడుతున్నాయా ఎవరికైనా? ఎందుకు మత్తులో ఉంటున్నారు? మత్తులో ఉంటే ఏం జరుగుతుంది? ఎక్కువసేపు నిద్రపోతారు. ఎక్కువసేపు నిద్రపోతే మీకు దానివల్ల లాభం ఏంటి? ఎవరైనా బద్దకస్తులు ఉన్నారు, వాళ్ళని మేము పని చేయలేము, మొద్దు బడుద్దాయిలం మేము కదలలేకపోతున్నాము, మా వల్ల ఏది కాదని సొంటలు ఎవరన్నా ఉంటే పడి ఉంటారేమో. అందరు అలా ఉండరు కదా. ఇలా తీసుకునే వాళ్ళని మాత్రమే నేను చెప్తున్నా. ఇలా తీసుకునే వాళ్ళు సంఖ్య ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. వీళ్ళందరూ కూడా ఆ కోవకే వస్తారా? 100లో 70% ఇప్పుడు యూత్ అలాగే అయిపోయింది. అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారా మేమందరం సుంఠలమని? మేము దేనికి పనికిరామని అనుకుంటున్నారా? చూడండి, యూత్కి నేను ప్రతిసారి చెప్తున్నాను, ఇప్పుడు ఇది ఎవరైనా వింటుంటే ఒక్కళ్ళు విన్నా ఫార్వర్డ్ చేయండి. యూత్ మన వల్ల మన దేశం నాశనం అవుతుంది. ఇప్పుడు యుద్ధానికి వెళ్తుంటే జై భారత్ అని, భారతమాతకి జై అని, వందే మాతరం, జై హింద్ అని అనడం కాదు. మీరు నిరంతరం కూడా మన దేశాన్ని ప్రతి ఇంట్లో కూడా ప్రతి వ్యక్తి ఒక సైనికుల్లాగా ఉండాలి. అది మన బాధ్యత. ప్రతి సిటిజన్కి మన ఇంటిని మనం ఎలా కాపాడుకుంటున్నామో మన దేశాన్ని కూడా అలాగే కాపాడుకోవాలి. మన దేశానికి చెడు కలిగించే విషయాలు ఏది మనం అలవాటు చేసుకోకూడదు. అది సిగరెట్ తాగినా అదొక రుగ్మతే, మరి డ్రింక్ చేసినా అది మత్తే, డ్రగ్స్ అయినా మత్తే, కళ్ళైనా అది గంజాయి అయినా, ఇలాంటిది ఏదైనా సరే మా యూత్ని మత్తులో పడేసి ఉంచుతుంది. యూత్ మొత్తం కూడా ఇప్పుడు మీరు 70% అన్నారు, రేపు ఎంత % అవుతుందో అంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మత్తులో పడుంటే ఇంకొక దేశానికి ఎంత బాగుంటుంది? వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్, వాళ్ళకి ఎన్ని లాభాలు అవుతాయో మనకు తెలియదు. గవర్నమెంట్ ఒక్కటే కూర్చొని ఏం చేయగలదు? ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఇది. మరి ఆ రోజున స్వతంత్రం తీసుకురావటానికి ఒక అల్లూరి సీతారామరాజు ఒక్కళ్ళ గురించి నేను చెప్తా. ఆయన మిగతా చాలా మంది ఉన్నారు, ఒకళ్ళ గురించి చెప్తా. మరి ఆయన ఊరిని తీసుకుని ఎందుకు వెళ్ళాడు? ఆయన ఒక్కళ్ళని ఎందుకు వెళ్ళలేదు? అందరి బాధ్యత. ప్రతి ఒక్కళ్ళు రండి, ఒక సమూహంగా మనం పోరాడదాం, ఒక ఉద్యమంలాగా మనం వెళ్దాం అని అనుకోబట్టే ఆ రోజుల్లో ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటరు ఆ ఊరిని కూడా జత చేసుకుని ముందుకెళ్ళారు. ఇప్పుడు కూడా మోడీ గారికి మనం అందరం సపోర్ట్ ఇవ్వాలి. ఈ పార్టీలు, ఈ రాజకీయాలు, ఈ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ అన్ని తీసి పక్కన పెడితే అవి నడుస్తూనే ఉంటాయి. ఏ పార్టీ అయినా, ఏ గవర్నమెంట్ అయినా సరే మనందరం ఒక ఇండియాలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా మనము ఉత్తేజంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, మనం ఆ చెడు జోలికి పోకూడదు అని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నప్పుడే మన దేశాన్ని రక్షించుకోగలం. అదైతే నిజం మేడం. ఎందుకంటే సింపుల్ గా ఒక వర్డ్ చెప్పారు మీరు ఇందులో. ఏంటంటే చెడు ఎప్పుడైనా దగ్గరగానే ఉంటది, మనం ఆ చెడును ఆపలేము, కాకపోతే ఆ చెడును మనం బైకట్ చేయాలి అనేది. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ అనేది ఎక్కడి నుంచి ఎలాగైనా మన రాష్ట్రానికి రావచ్చు, మన రాష్ట్రానికి వస్తుంది, అది రావడం అంతవరకే. కానీ దాన్ని మనం తీసుకోకుండా ఎప్పుడైతే ఆపుతామో అప్పుడే మనం ఎవరు ఇస్తున్నారు వాళ్ళని పట్టించండి అసలు ఫస్ట్. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే అమ్ముతున్నారు అంటే ఇప్పుడు సినిమాల ద్వారా ఒక మంచిని చూపిస్తున్నారు, ముందు చెడు చూపిస్తారు, ఈ చెడు జోలికి వెళ్ళకండి అని మళ్ళీ కంక్లూడ్ చేస్తారు, మంచిని చూపిస్తారు. కాకపోతే ఒక అవేర్నెస్ అయితే మీరు చెప్పారు. ఏంటి అంటే ఇప్పుడు అమ్ముకునేవాడు అమ్ముతాడు, వాడి స్వార్థం అది, వాడి డబ్బు సంపాదించుకోవడం, ఎవరు చెడిపోతే వాడికి ఏంటి, దాని గురించి ఆలోచించారు. కానీ చెడిపోవాలి అనుకున్న నువ్వు ఆలోచించుకోవాలి, అంటే మనం ఆలోచించుకోవాలి, యూత్ ఆలోచించాలి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలవాటు చేసుకోవటం, దాన్ని యూత్ ఆలోచించాలి. ఆడు అమ్మేవాడు అమ్ముతున్నాడు కానీ అది చెడు కదా, నేను తీసుకోకూడదు అనేది మనం ఆలోచించుకుంటే దాన్ని ఖచ్చితంగా నియంత్రిస్తాం. ఇదైతే 100% కరెక్ట్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.